అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ప్రాన్ స్ప్రింగ్స్ అనే ఒక ఐటెం తయారు చేశాను. ఈ టైగర్ ప్రాన్ తీసుకొచ్చి అలాగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, మీకు అందరికీ తెలిసి ముందే నేను డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాన్ని అడ్డంగా కోసాను కదా, ఇప్పుడు నిలువుగా కట్ చేస్తాను అనమాట. అంటే ఒక ప్రాన్ 2 పీసెస్ అవుతుంది. ప్రాన్కి చుట్టుకునే గుణం ఉంది కదా, వేడి తగలంగానే చుట్టుకునే గుణం ఉందన్నమాట దానికి. అలా నూనెలో వేసేసరికి అవన్నీ స్ప్రింగ్స్ లాగా చుట్టుకుపోతాయి అన్నమాట. చూడండి, స్ప్రింగ్స్, అదిగో స్ప్రింగ్ లాగా అయిపోయింది కదా, అట్లా అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని నేను ఈ ఐటెం తయారు చేశాను. నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఇంచుమించుగా అంటే స్ప్రింగ్స్ వల్ల ప్రత్యేకమైన రుచి ఏం కాదు. అదిగో చూడండి, స్ప్రింగ్స్ అది ప్రత్యేకమైన రుచి కాదు, కానీ టైగర్ ప్రాన్ వల్ల వచ్చే రుచి అన్నమాట ఇది. టైగర్ ప్రాన్ మంచిగా ఫ్రై అయ్యి దాంట్లో వేయాల్సినవన్నీ ఉప్పు, కారాలు, మసాలాలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసరికి ఒక సెపరేట్ టేస్ట్, టైగర్ ప్రాన్కి ఒక మంచి రుచి ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ ప్రకారంగా అది చాలా బాగుంటుంది. ఈ స్ప్రింగ్స్ చిన్న ప్రాన్తో చేస్తే రాదు. ఈ పెద్ద పెద్ద ప్రాన్ అయితేనే స్ప్రింగ్స్ అవుతాయి. ఎలాగా పెద్ద ప్రాన్కి మంచి రుచి ఉంటుంది కాబట్టి ఈ ప్రాన్ స్ప్రింగ్స్ చాలా టేస్ట్గా ఉంటాయని ఒక కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఈ స్ప్రింగ్ ప్రాను చాలా నచ్చుతుంది, మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను శ్రద్ధగా ఈ టైగర్ ప్రాన్ తీసుకొచ్చి ఈ ప్రిపరేషన్ అంతా చేశాను అనమాట. చూడండి, ముందుగా తీసుకొచ్చి వాటిని డ్రెస్సింగ్ చేసి నిలువుగా కట్ చేశాను. మీకు ముందుగా చూపించిన ఫోటోల ప్రకారంగా నిలువుగా కట్ చేసి వాటికి ఉప్పు, కారం పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక గంట సేపు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టాయి దానికి. పట్టిన తర్వాత వాటిని తీసి బయట పెట్టి కొంచెం నూనె కళాయిలో వేసి, నూనె నాన్ స్టిక్ ప్యాన్ అనమాట ఇది, నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేస్తే అట్లా స్ప్రింగ్స్ లాగా అయిపోయాయి అనమాట. వాటిని చక్కగా పూర్తిగా నీరంతా పోయేలా క్రిస్పీగా అయ్యేలాగా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకునే ముందు ఏంటంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ ఏమైనా యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. కానీ నేను ఒరిజినల్గా ఇలాగే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్గా ఇట్లానే చేశాను. అలా కూడా చేసుకోవచ్చు. ప్రాన్ దీంట్లో కార్న్ఫ్లోర్లో కొంచెం పొర్లించేసి దాన్ని అట్లా డైరెక్ట్ చేస్తే క్రిస్పీగా వస్తాయి. కానీ దానికంటే కూడా ఇదే చాలా బాగుందండి. ఇప్పుడు చూసారా, నేను కొంచెం కొత్తిమీర వేసాను, కారం వేసాను, ఉప్పు ఆల్రెడీ వేసే ఉన్నాను, కారం కూడా వేసున్నాను, కానీ కొద్దిగా కారం కూడా వేసాను. ఇప్పుడు కూడా కొంచెం ఘాటుగా ఉంటుందని పైన కొద్దిగా మసాలా పొడి చల్లాను. పచ్చిమిరపకాయలు అలాంటివి తినడం ఇష్టం ఉన్నవాళ్ళు, పచ్చిమిరపకాయలు తినడం ఇష్టం ఉన్నవాళ్ళు భోజనంలో పచ్చిమిరపకాయలు చీరికలు చేసి ఇందులో పడేసినా కూడా వీటితో పాటు అవి కూడా వేగుతాయి. చూసారా స్ప్రింగ్స్ ఎట్లా ఉన్నాయో, అవి అలా వేగుతాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా అన్నంలో కలుపు తింటే చిల్లీ ప్రాన్, అది దానికి ఆ పేరు పెట్టుకోవచ్చు అనమాట. చిల్లీ ప్రాన్ చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలతో సహా తింటారనమాట. ఇంకా నాలాంటి వాళ్ళు తింటే ముక్కు కారిపోద్ది, ఘాటు ఎక్కువ పట్టదు కదా, ముక్కు కారిపోద్ది, కళ్ళు ఎర్రబడిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, ఇంక రకరకాలుగా వేడి పచ్చిమిరపకాయలు తినేసరికి అవన్నీ వస్తాయి అన్నమాట. అందుకని నేను ఎప్పుడు కొంచెం తక్కువ కారమే లైక్ చేస్తాను. ఎవరన్నా ఉన్నప్పుడు కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటాను అనమాట. దానివల్ల ప్రత్యేకమైన టేస్ట్, అంటే కారం ఎక్కువ అవడం వల్ల కొద్దిమందికి బాగా నచ్చుతుంది. నేను అందుకే ఈ పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ఘాటుగా చేస్తాను కాబట్టి నేను ఎక్కువ తినడానికి ఇష్టపడను. వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే. ఎంత బాగా వేస్తే అంత బాగుంటుందండి. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మాడిపోకూడదు. మాడిపోకుండా చక్కగా వేపాలన్నమాట. దగ్గర నిలబడి ఎంత ఓపికగా వేపుకుంటే అంత బాగుంటాయి ఇవి. సౌండ్ వస్తుంది కదా, సౌండ్ అది ఆగిపోయే వరకు అలా వేపుకోవాలి. చూసారా, ఇప్పుడు బాగా వేగినాయి. మనం పైన వేసిన కొత్తిమీర అవి కూడా బాగా వేగిపోయినాయి.
ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రాన్ బిర్యానీ కూడా, ప్రాన్ పులావ్ కూడా చేశాను. అది కూడా నచ్చితే కనుక అది కూడా చూడండి, వీడియో అందులో ఉంది. ఇదిగోండి స్ప్రింగ్ ప్రాన్ స్ప్రింగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి దయచేసి.